పుష్ప 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 ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే. మొత్తం భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఇదే పేరు వినిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన తెలంగాణలో మాత్రం ఈ సంధ్యా థియేటర్ ఘటన జరిగిన దగ్గర నుంచి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అది సినీ ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఆ పుష్ప సినిమా మీద కావచ్చు. సో దీనికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సినీ ఇండస్ట్రీ మీద. అసలు ఎందుకు చేశారు ఏంటి అని చెప్పేసి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీరు తెలుగు సినీ పరిశ్రమ అనేది మీరు ఆంధ్రాకే వెళ్ళండి, వైజాగ్ తరలి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేశారు నిన్న. ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు ఈ కామెంట్? ఎందుకంటే మేము 60 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమాన్ని చాలా సీరియస్గా ఫైటింగ్ చేసింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతోని ఏదైతే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా అధికారంలో దోపిడీ చేశారు, సంపదలో దోపిడీ చేశారు, ఉద్యోగాల్లో దోపిడీ చేశారు, సినిమాలో ఇండస్ట్రీ దోపిడీ చేశారు, అన్ని రకాల దోపిడీ చేశారు. కాబట్టి మేము ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాము. మా ప్రత్యేక రాష్ట్రం మాకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంది మా దగ్గర, మా మీద. ఇప్పటికీ మీరు రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియో తీసుకోండి, తర్వాత రామానాయుడు స్టూడియో తీసుకోండి, ఇట్లా మొత్తం హైదరాబాద్లో ఉన్న స్టూడియోలన్నీ కూడా ఇవాళ వాళ్ళే కదా. సో ఆ స్టూడియోలలో కనీసం మా తెలంగాణలో వాటా ఎంత? హీరోలలో మా తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరు? నితిన్ రెడ్డి ఉన్నాడు, ఒక ఆయన విజయ్ దేవరకొండ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఒకరు రెడ్డి ఒకరు వెల్మ. మిగతా 93% వర్గాలకు సంబంధించిన ఒక హీరో లేడు, ఒక దర్శకులు లేరు, నిర్మాతలు లేరు, లేదంటే ఇంకా కార్మికులు, కర్షకులు వీళ్ళు ఎవ్వరు కూడా లేరు. పాపం ఆంధ్ర నుండి వచ్చిన ఏదైతే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తిష్ట వేశారో 3 కుటుంబాలు 3 కులాలు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళని కూడా ఎదగనేయలే. ఆంధ్రాలో ఉన్న పాపం 93% అంటే 85% ఉన్న కులాలు కానీ ఏదైతే కొంచెం పాపం మిగతా బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ ఎదగనేయలే. అట్లా అక్కడ ఆంధ్రలోనే ఎదగనేయలే, ఇక్కడ తెలంగాణలోనే ఎదగనేయలే. మీరు మొత్తం సినిమా మాఫియా మొత్తం తయారైపోయి సినిమాలో ఉన్న థియేటర్లన్నిటి మీద మీరే యాజమాన్యం చేసి ఒక మాఫియా తయారు చేసి మీ గుప్పిట్లో సినిమా థియేటర్లు పెట్టుకున్నారు. మీ గుప్పిట్లో మొత్తం ఎవరైతే పెట్టుబడి పెడతారో సినిమా ఇండస్ట్రీ మీద మీ చేతిలో పెట్టుకున్నారు. మొత్తం ఇక్కడున్న వ్యాపారం అంతా సినిమా ఇండస్ట్రీ మీ చేతిలో పెట్టుకున్నారు. మొత్తం ఇవాళ పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా మీరే. నినగాక మొన్న ప్రభాస్ వచ్చాడు అనుకోండి, అది వేరు. ప్రభాస్ నినగాక మొన్న వచ్చాడు. ప్రభాస్ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏలుతలేడు. బట్ ఈ 3-4 కుటుంబాలు పూర్తి స్థాయిలో ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. వాళ్ళు 1000 కోట్లు కూడా కాదు. ఎవరు? ఆంధ్ర మొత్తం బహుజనులు వాళ్ళే సినిమా మొత్తం టికెట్ కొంటారు. తెలంగాణ బహుజనులు సినిమా టికెట్లు కొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈ పీడిత వర్గాలంతా సినిమా టికెట్లు కొంటే ఒక్క పీడిత వర్గాల సినిమా హీరో ఉన్నాడు. మరి అదే తమిళనాడులో ఎట్లున్నాడు? అదే తమిళనాడులో ఈ దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు హీరోలుగా ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఇక్కడ ఎందుకు లేరు? తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు లేరు? అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే అగ్రకుణాలకు సంబంధించినటువంటి అణచివేత ఖచ్చితంగా గురైందంటారా? 100-200% గురైంది అంటున్నా నేను. అక్కడ గురైంది, ఇక్కడ గురైంది. నేను అందుకే వీళ్ళు ఇక్కడుండి అక్కడ వాళ్ళని ఎదగనిస్తలేరు, ఇక్కడ వాళ్ళని కూడా ఎదగనిస్తలేరు. సో ఇక్కడికి వీళ్ళు వెళ్ళిపోతే తెలంగాణలోకి అవకాశం వస్తుంది. మేము దీన్ని తమిళనాడు మోడల్గా డెవలప్ చేయాలనుకుంటున్నాం. తెలంగాణని తమిళనాడు మోడల్గా అన్ని వర్గాలకి, ఒక్క కులం అని కాదు, అన్ని కులాలకి అవకాశం రావాలి, అన్ని మతాల వారికి అవకాశం రావాలి. సో ఇవాళ అందరం సినిమా టికెట్లు కొని సినిమా చూస్తున్నాం. వీళ్ళు ఒక కంబాలు చూస్తలేరు, ఒక రెడ్డోళ్ళు చూస్తలేరు, కాపాలు చూస్తలేరు. అవునా కదా? సో ఈ 3 వర్గాలే చూడట్లేదు కదా. మొత్తం ఈ మిగతా కులాలు అన్నీ చూస్తే కదా. ఇవాళ మీరు ఇన్ని కోట్లకు 300 కోట్లు రెమ్యునరేషన్ ఎక్కడ తీసుకుంటాను? ఏడికెళ్ళి తీసుకుంటాను నువ్వు? మేము కడుతున్న డబ్బులే కదా. మరి మా వర్గాలకు ఎక్కడ జరిగింది న్యాయం? అక్కడ రేవతి చనిపోతే వాళ్ళ కొడుకు సావు బతుకులో ఉంటే నువ్వు సినిమా చూసుకుంటూ కూర్చుంటావా? నీ సినిమా ఇవాళ ఎట్లా కూర్చుంటావు? ఇవాళ మా తెలంగాణ బిడ్డ చచ్చిపోతే నీకు ఇంత సో చేయలేదు. మా ముఖ్యమంత్రి పేరెత్తడం చేత కాదు నీకు. మా రైతులు తీసుకున్నావు. ఇవాళ స్పెషల్ షో ఏదో ప్రీమియర్ షో ఏదో వేస్తే డబ్బులంతా ఎవరిని అవి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు మాత్రం టికెట్ రేట్లు పెంచకుండా ఓన్లీ పెద్ద హీరోలకు మాత్రమే టికెట్ రేట్లు పెంచడానికి గల కారణం ఏంటంటారు? వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వడం తప్పు.
ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడం, డబ్బులు పెంచడమే తప్పు. అక్కడ మళ్ళీ అనుమతి ఇచ్చిన వాళ్ళు సెక్యూరిటీ పోలీసు పెద్ద ఎత్తున సెక్యూరిటీ పెట్టకపోవడం తప్పు. పోలీసులు ఉన్నా కూడా కరెక్ట్గా కంట్రోల్ చేయకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి కుమ్మక్క అయిపోయి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటా గతంలో చంద్రబాబు కేసీఆరే కుమ్మక్కయ్యండు. ఆంధ్ర పెట్టుబడిదారులతోని ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వేల కోట్ల రూపాయల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళ దగ్గర తన వాటా తీసుకొని చేతి వాటానికి లాగించుకొని ఇలా బాగా మోసం చేసింది ఎవరు? 93% మన బహుజనులు మోసం చేసిండు. ఒక్కని ఎదగనేలే, ఒక దర్శకుడు ఎదగలే. ఒక శంకర్ ఎదిగిండా, ఇక్కడికి వెళ్ళి ప్రేమ్రాజ్ ఎదిగిండా, ఇక్కడికి వెళ్ళి ఏ దర్శకుడు ఎదిగిండా? ఇక్కడ ఒక సినిమా 3000 సినిమాలు ఇవాళ తెలంగాణ వాళ్ళు, అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అందులో కొంతమంది పేద వర్గాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో కొంచెం 10 లక్షలు, 20 లక్షలు, 3 లక్షలు, కోటి, 2 కోట్లు పెట్టి సినిమాలు తీశారు. ఒక్క 3000 సినిమాలు తీయకుండా మీరు అడ్డం పడ్డారు. వాళ్ళ బయటికి రాకుండా అడ్డం పడ్డారు. నయం ఇంకా ఓటీటీ వచ్చి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంట అదే కొద్ది టెక్నాలజీ వచ్చి ఆ టెక్నాలజీ కారణంగా ఇవాళ అంతో ఇంతో చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయిపోయి అంతో ఇంతో వాళ్ళకి కొంచెం లాభం జరిగింది తప్ప ఇవాళ మీ కబ్జాలు కనుక ఉంటుంటే ఆయనతో వాళ్ళు ఇంకా బతుకులు చిత్రం అయిపోయేది. సో ఎంతమందిని చిత్రం చేస్తారు? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, నా దగ్గరికి ఇప్పుడు ఒక దళితుడు అద్దెంకి దయాకరు, అవునా కదా, ఒక కాంగ్రెస్ లీడరు, ఆయనకు టికెట్ రాకుండా చేసిండ్రు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కనీసం ఒక సినిమా తీసిండు పాపం. ఆయన కొన్ని కోట్లు పెట్టి బొమ్మకు మురళి అంటే ఆయన 10-20 కోట్లు పెట్టి పాపం సినిమా తీస్తే ఆ సినిమాని ఇంతవరకు ఆర్డర్స్ రానియలే. ఇంతవరకు దాన్ని ఒక్క సినిమా థియేటర్ అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు మీరు? మీ అయ్యి జాగిరేమన్నా ఏదన్నా? అరే ఒక దళితుడు సినిమా తీస్తే ఆయన హీరో కావద్దా? ఒక దళితుడు దర్శకుడు 5-6 సినిమాలు తీస్తే వాళ్ళు రిలీజ్ కావద్దా? వాళ్ళు బాగుపడద్దా? మీరు మాత్రమే బాగుపడాలా? ఈ దళితులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళ సినిమాలు నడవద్దా? వాళ్ళు హీరోలు కావద్దా? తమిళనాడులో ఎట్లా తయారైన వాళ్ళు? కర్ణాటకలో ఎట్లా ఎదిగిన వాళ్ళు? ఇక్కడ ఎందుకు ఎదగనిస్తలేరు మీరు? మీ 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 3-4 కుటుంబాలకే ఎందుకు పరిమితమైంది సినిమా అంటున్నా. అయితే మీరు మీ 3-4 కుటుంబాలే చూడండి, మీ 3-4 కులాలే చూడండి సినిమాను. మేము చూడము, మేము బైకాట్ చేస్తాం పూర్తిగా. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామీకరించబడాలి సినిమా. మా తెలంగాణలో మీరు ఇంకా ఉండడం మా అనేది ఒక మోసం. ఆంధ్రప్రదేశ్ మా మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఏర్పడాలి, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ ఏర్పడాలి. ఎవరికి వారికి విభజన అయిపోయింది, కామన్ క్యాపిటల్ కూడా అయిపోయింది. 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఇంకా ఎందుకు ఉంటున్నారు ఇక్కడ? మీరు ఇక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడ వాళ్ళు బాగుపడతారు, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడి నుంచి సినీ ఇండస్ట్రీ కనుక తరలి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి సినీ కార్మికుల పరిస్థితి ఏంటంటారు? 100-200% సినీ కార్మికుల పరిస్థితిని ఆదుకునేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది గ్యారంటీగా. ప్రభుత్వం అవసరమైతే హాలీవుడ్ని తీసుకొచ్చి కూడా సినిమాలు తీసుకుంటాం మేము. ఇప్పుడు సినిమా అంటే కేవలం ఒక దర్శకుడు, కేవలం ఒక హీరో హీరోయిన్ మాత్రమే కాదు. వాళ్ళు తెర ముందు కనిపిస్తారు, తెర వెనుక కష్టపడేది కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు. వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఇక్కడి నుంచి కనుక హైదరాబాద్ నుంచి పోతే రూపాయల దోపిడీ చేసినావు కదా నువ్వు. ఇక్కడ చిత్రపురి కాలనీ ఎవరిది? అది మా భూమి, మా తెలంగాణ భూమి. ఎవరికి అమ్ముకున్నావు నువ్వు? ఒక్క సినిమా వాళ్ళు ఉన్నారు దాంట్లో. 75% నువ్వు ఎక్కడోళ్ళకు అమ్ముకున్నావు, నీ ఆంధ్రలోకి అమ్ముకున్నావు. 3000 కోట్ల రూపాయల దోపిడీ చేసింది ఆంధ్రలో కాదా? ఇక్కడ చిత్రపురి కాలనీ ఎవరిది? అది మా జాగా, మా భూమిలో మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి ఇచ్చారు మీరు? ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. మా జాగాలో మాకెందుకు అవకాశం ఇవ్వలే? మాకెందుకు మా భూమిలో మాకెందుకు వాటా ఇవ్వలేదు మీరు? మీ అయ్యే జాగ్రత్త ఇదేమన్నా? అరే మా ప్రాంతంలో మాకు అవకాశాలు ఇవ్వకుండా మీరు 3000 కోట్ల రూపాయల వ్యాపారం దోపిడీ చేస్తే ఇవాళ చిరంజీవి మాట్లాడా? ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడా? లేకపోతే ఈ బన్నీ మాట్లాడా? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మా 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 సినిమాలో మా వాటా లేదా? అక్కడ మా వాళ్ళు పనిచేస్తలేరా? అరే రోజుకు 500 కూలికి బతికేటోళ్ళు ఉన్నారండి అక్కడ, వేలాది మంది. వాళ్ళ బతుకులు ఏం కావాలి? వాళ్ళని ఎప్పుడైనా మీరు ఆదుకున్నారా? ఎవరైనా అన్యాయం జరుగుతూ చచ్చిపోతే ఆదుకున్నారా? వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నారా? మీరు ఆదుకోని వాళ్ళు మా 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 వాటా, మా భూమి ఎట్లా తీసుకుంటారు? మా పరిశ్రమలు, మా సంపద అంతా మీరు దోపిడీ చేసేసుకుంటా, వేల కోట్లు సంపాదించుకుంటా. మనిషి కనీసం మా తెలంగాణ ఆడబిడ్డ చచ్చిపోతే మీ సినిమా కోసము 1000 రూపాయల టికెట్లు పెట్టుకొని పోయి చచ్చిపోతే కనీసం మానవత్వం లేదా నీకు? ఇప్పుడు మీరు ఒక లా ప్రొఫెసర్గా ఉన్నారు. ఒక మానవతా దృక్పథంతోనైనా అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఆ రేవతి కుటుంబానికి అండగా నిలిచి కనీసం వాళ్ళ ఫ్యామిలీనైనా పరామర్శించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మానవతా దృక్పథంతో వెళ్ళలేదు. పైగా నేను వెళ్దాం అనుకుంటే నా లీగల్ టీం వద్దంది అని చెప్పినటువంటి సందర్భం ఉంది. లీగల్ టీం వద్దనడానికి ఇట్లా అవసరం అంటే అనుమతులు ఇవ్వకుండా ఉండడానికి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? అసలే ఉండేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే లీగల్ టీం అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు అక్కడ పోయి మ్యానిపులేట్ చేసినప్పుడు అవుతుంది. నువ్వు మానవత్వంతో పోతావు వాడికి, నువ్వు మానవత్వంతోనే ప్రేమిస్తావు. మనుషులు ఇప్పుడు మనుషులుగానే చూడాలి. కోర్టులో ఉండేటోళ్ళు మనుషులు కదా వాళ్ళు?
వాళ్ళు కూడా మనుషులే కదా, జడ్జిలు కూడా మనుషులే కదా. మానవత్వంతో పోయి ఆదుకుంటే జడ్జి వద్దంటాడా? ఏ జడ్జి వద్దంటాడో చెప్పానండి. మానవత్వంతో ఒక చిన్న పొరపాటు జరిగితే అమ్మా క్షమించండి అమ్మా అని జడ్జిలే మధ్యవర్తిత్వం చేసుకుని సమస్య పరిష్కరించుకోమని చెప్తున్నారు. కోర్టులే చెప్తున్నాయి, ఒక లా ప్రొఫెసరే చెప్తున్న మీడియేషన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకుంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చి మా పొరగాళ్ళు పోయి మీ ఇంటి మీద దాడేస్తారా? చేస్తారా? అన్ని రోజులు 14 రోజులు 2 వారాలు ఆగిన పొరగాళ్ళు ఏమి చేయకపోతే మీ లోపల కదలిక రాకపోతున్నాయి కదా అక్కడ దాకా పోయినరు. అరే మా భూమిలో ఉంటారు, మా జాగాలో ఉంటారు, మా ప్రాంతంలో మీరు ఉంటారు, మాకు అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలంటా నేను? ఎందుకు ఉండాలంటున్నా? ఖచ్చితంగా ఉస్మానియా విద్యార్థుల దాడిని సమర్థిస్తాం. ఇంకా అంతకు 100 రెట్లు దాడులు జరుగుతాయి. మీరు పోకపోతే 100 రెట్లు దాడులు జరుగుతాయి. అది కూడా చెప్పదలుచుకున్నాం మేము. ఇప్పుడు మీరు దాడిని సమర్థిస్తున్నా అంటున్నారు. ఖచ్చితంగా ఓయూజేఏసీ నాయకులు ప్రభుత్వమే దాడి చేయించిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఎట్లా తీసుకుంటుంది దీన్ని? 100కు 200% చెప్తున్న వాళ్ళంతా నా పిల్లలండి, నా స్టూడెంట్స్. వాళ్ళు దాడి చేసిన వాళ్ళంతా నా ప్రత్యక్షంగా నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, వాళ్ళు నా బిడ్డలు. వాళ్ళు అన్యాయం చేయరు, అన్యాయాన్ని గురిగారు, పైసల కమ్ముడు బే రకాలు కాదు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సక్క. సో కాబట్టి మా 14 రోజుల దాకా చూసి వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి, కనీసం ఒక్క సినిమా పరిశ్రమ నుండి ఎవరు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి, సానుభూతి కూడా ప్రకటించలేదు కాబట్టి, కనీసం వాళ్ళకు తగిన రీతిలో న్యాయం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 14 రోజుల తర్వాతనే పోయింది కాబట్టి వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే, ఒక ప్రతిపక్ష పార్టీలు కూడా వత్తాసు పలుకుతుంటే, అది బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా బన్నీకి వత్తాసు పలుకుతుంటే, చలించిపోయిన నా విద్యార్థులు, పాపం మానవత్వమున నా విద్యార్థులు పోయి తెలంగాణ బిడ్డకు న్యాయం చేయాలని చెప్పేసి, చనిపోయిన బిడ్డకు బతుకున్న పిల్లోడికి న్యాయం చేయాలని చెప్పేసి వెళ్ళి కొట్లాడింది. అది తప్పెట్లయితుంది? అది అన్యాయం ఎట్లయితుంది? మీరు స్పందిస్తే వీళ్ళు ఎందుకు పోతారు? ఈ 14 రోజుల్లో మీరు ఆంధ్ర సినిమా రంగమైనా లేదంటే ప్రభుత్వమైనా సరిగా స్పందిస్తే, ప్రతిపక్షాలైనా సరిగా స్పందిస్తే, విద్యార్థులు ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొట్లాడాల్సిన అవసరం ఏమి ఏర్పడుతుందండి? కాబట్టి మీరు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పొరగాళ్ళు న్యాయం చేయడానికి పోయారు. అందుకే కదా మీరు దిగొచ్చి 50 లక్షలు ప్రకటించారు. అప్పటిదాకా ప్రకటించిన వాళ్ళు, అప్పటిదాకా ఏమాత్రం ప్రకటించిన వాళ్ళు 50 లక్షల చెక్కు తీసుకొచ్చి ఇచ్చారు. మా పిల్లలే చేశారు. నేనేమంటానంటే ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. 10 ఏళ్ళు అయిపోయింది కామన్ క్యాపిటల్. చట్ట ప్రకారంగా మేము ఇప్పటిదాకా ఒప్పుక పట్టినాం. ఇప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. మేము తీసుకోం. లా ప్రొఫెసర్గా నేను చట్టాన్ని మా చేతుల్లో తీసుకోమని చెప్పాను. కాబట్టి మాకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం మేము డిఫెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక లా ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్. అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ఆ కేసులో, సంధ్యా థియేటర్ ఇష్యూ కేసులో A11గా ఉన్నాడు. A11గా ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ నేరం రుజువు అయినట్లయితే, తప్పు రుజువు అయినట్లయితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? 7-8 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఆయన నిర్లక్ష్యం కారణం ఒకటి. రెండవది, ఇప్పుడు ఆయన ఇవాళ ఒక సినిమా పోలీసులు వచ్చి రిక్వెస్ట్ చేసి మీరు వెళ్ళండి, అక్కడ చనిపోయినరు, ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ కొడుకు పాపం చావు బతుకులో ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తే ఎంత నిర్లక్ష్యం అండి. ఈ నిర్లక్ష్యం కారణంగా ఒక ప్రాణం బలైపోయింది. బలైపోగా ఇంకొక ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. మీరు వెళ్ళిపోతే ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చి ఇంకా మిగతా ప్రాణాలు పోకుండా ఉంటాయి కదా, మిగతా ప్రాణాలు పోకుండా ఉంటాయి. మీరు వచ్చి షో చేసి ఇక్కడ చేతులు ఒప్పితే ఇవాళ ఎవడు బలి కావాలి? అక్కడ నీ ఇంట్లో చూసుకోరాదు పెద్ద థియేటర్ పెట్టుకొని? ఇక్కడ దాకా ఎందుకు రావాలి? నీకు ఆల్రెడీ వచ్చే కోట్లు బోల్డని కోట్లు వచ్చినాయి కదా. నీకు ఆ సినిమా కంటే కూడా ఏదో బాహుబలి సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్షన్ వచ్చింది కదా. మరి ఎందుకు వచ్చి ఆడికొచ్చి సినిమా థియేటర్కి వచ్చి జనాలను బలి చేస్తావు? నీ ఇంట్లో చూసుకో, నీ ఫ్యామిలీతో పెద్ద స్క్రీన్ పెట్టుకో. నీ పైసలు తక్కువనా ఏమన్నా? ఒక సినిమానే మొత్తం థియేటర్ నీ ఇంట్లో కట్టించుకోవచ్చు. నీకు అన్ని డబ్బులు నేను దగ్గర, నీకు థియేటర్ పెట్టుకొని. అల్లు అర్జున్కి కూడా సొంతంగా థియేటర్ ఉంది. AAA ఏదైతే ఏషియన్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో థియేటర్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళకుండా సంధ్యాకు రావడానికి కారణం? సంధ్యాకు రావడం ఏంది? అనుమతి లేకుండా రావడం ఏంది? ఇప్పుడు నువ్వు అనుమతి లేకుండా పోలీసులు ఇచ్చాను, చాలా స్పష్టంగా పెట్టింది కదా, మేము అనుమతి లేదని. అనుమతి లేకుండా చట్టాన్ని ధిక్కరిస్తూ ఎట్లా వస్తావు నువ్వు? నీకేం అధికారం ఉంది? నీకేం అధికారం ఉందంటున్నా నేను ఈ సందర్భంగా. అనుమతి లేకుండా వచ్చినప్పుడు అసలు జడ్జిలు కూడా ఎట్లా ఇచ్చారు? ఎట్లా బెయిల్ 5 గంటల బెయిల్ ఇస్తారని నాకు అర్థం కాలే. ఈవెన్ షరతుల మీద కూడా బెయిల్ ఇవ్వద్దు ఆయనకు, అట్లాంటి వాడికి. ఎందుకంటే నువ్వు అనుమతి లేకుండా పోయి అన్యాయంగా ప్రాణాలకు బలి తీసుకున్నావే, నువ్వు ఇండైరెక్ట్గా నువ్వే కారణమైనవే. అటువంటి వాడికి బెయిల్ కనీసం 90 రోజుల దాకా బెయిల్ రావద్దు. ఎట్లా వస్తుందండి బెయిల్? నువ్వు కరెక్ట్ సెక్షన్స్ పెట్టలేదు. పోలీసు వాళ్ళు కూడా సహకరించారు అక్కడ. పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ నువ్వు లోపలికి రానియద్దు ఆయన, అల్లు అర్జున్ లోపలికి రానియకపోతే ఈ సమస్య వచ్చేదా?
వచ్చేది కాదు కదా. ఎందుకు రానిచ్చారు మీరు అనుమతి లేని వాళ్ళు పోలీసులు? అల్లు అర్జున్ మాత్రం నాకు పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు, అండ్ నేను పర్మిషన్ తీసుకున్నా కాబట్టి నా కారు ముందు వే అంతా పోలీసు వాళ్ళే క్లియర్ చేశారని చెప్పి కూడా వీడియో బయట అయితే వచ్చింది. మాట్లాడినటువంటి పరిస్థితి ఎట్లా? ఆయన నేనేమంటాను, పోలీసులో తప్పు కూడా ఉండదు అంటున్నా. ఒకవేళ పోలీసులు అనుమతి ఇవ్వని వాళ్ళు అయితే మీరు ఏదైతే పెట్టినావో, మీరు మీడియాలో ఎట్లయితే డీజీపీ మాట్లాడాడు, తర్వాత ఆనంద్ గారు మాట్లాడారు, వీళ్ళంతా మాట్లాడిన దాని ప్రకారం పోలీసులు పర్మిషన్ ఇవ్వదని చెప్పారు కదా మీరు. అటువంటిప్పుడు మీరు అనుమతి లోపలికి ఎట్లా ఇచ్చారు? ఇది కీలకమైన సమస్య. రేపు కోర్టు కూడా ఇదే అడుగుతుంది. మీరు అనుమతి లోపలికి ఎట్లా ఇచ్చారు? అనుమతి లేని వాళ్ళకి లోపలికి సినిమా థియేటర్కి ఎట్లా పోనిచ్చారు? ఆయన పోతేనే కదా ఈ సంఘటన జరిగింది. ఆయన పోకపోతే బయటికే పోతే ఈ సంఘటన జరిగేది కాదు కదా. కాబట్టి ఎవరు దానికి బాధ్యులవుతారు? పోలీసులే బాధ్యులవుతారు కదా. కాబట్టి ప్రాథమికంగా పోలీసులను బాధ్యులు చేయాల్సిన బాధ్యత ఉంది ఇవాళ. పోలీసులు ఒకవైపు బాధ్యులు, ఒకవైపు ఆయన ఒకవేళ అనుమతి తీసుకునే పోయినా సరే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నువ్వు రా బాబు బయటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు పోవాలి కదా. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటే మరి బయటకు ఎందుకు పోలేదు ఆయన? అక్కడే ఎందుకున్నాడు? అక్కడే ఎంత కనీసం ఒక 25 నిమిషాలు ఇంకా సినిమా చూసిండు ఆయన వీళ్ళు చెప్పిన తర్వాత కూడా. ఈవెన్ బాడీ గార్డులు పోలీసులు కొట్టినట్టుగా మనం ఆ మీడియాలో కూడా చూసినాం. మరి ఆయన రిమాండ్ ఖైదీ అంటే న్యాయం రుజువు అయినా, అన్యాయం ఏదైతే ఆయన చేసినటువంటి తప్పు నేరం రుజువు అయినా పోలీస్ రిమాండ్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడేటువంటి అవకాశం కల్పించిందా కోర్టు? అసలు కలిపియలేదండి కోర్టు. కలిపేది కూడా నువ్వు అదే అంటున్నా నేను. ప్రెస్ మీట్ ఎట్లా నిర్వహిస్తావు నువ్వు? ఒకవేళ నీ ఏదంటే కోర్టుకు చెప్పుకో, నువ్వు వెళ్ళి కోర్టుకు చెప్పుకో. పోలీసు వాళ్ళు కూడా అంతే, పోలీసు వాళ్ళు కూడా నిర్వహించదు కదా. మీరు కూడా పోలీసు వాళ్ళు కూడా మీరు ఎందుకు నిర్వహిస్తారు? మీరు ఏదైనా తప్పు, ఆయన తప్పైనా నీ తప్పైనా కోర్టు ఉన్నది అక్కడ నిర్ణయించాల్సింది, మేము కాదు. ఇక్కడ ప్రజలు నిర్ణయించారు. ఒకసారి కోర్టులకు కేసు పోయిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. మీరు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఒకరికొకరు ఈ రాజకీయ సంఘటనలా, ఇది రాజకీయ పార్టీలు ఇవ్వాలమ్మా? కాదు కదా. ఇది చట్టం ముందు మీ నేరారోపణ రుజువు చేసుకోవాలా. మీ ఇద్దరి మీద అభియోగం ఉన్నది. ఇప్పుడు పోలీసులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జడ్జి గారికే, అయ్యా ఇట్లా జరిగింది, ఈయన రద్దు చేయండి, ఈయన మధ్యంతర బెయిల్ రద్దు చేయండి, ఎందుకంటే ఈయన మెయిన్ అక్యూజ్లు అని చెప్పేసి వాళ్ళు జడ్జి ముంగట వాళ్ళు విన్నవించుకుంటే ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దు అవుతుంది. ఇంకొకటి కేటీఆర్ అంటే ఆయన సీఎం పేరు, అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయినందుకు కాదు, కేటీఆర్ ట్రోల్ చేసినందుకే ఇంతలా ఈ ఇష్యూని రాజకీయం చేస్తున్నారు, ప్రతి నాయకుడు కూడా దీని మీద మాట్లాడుతున్నారు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? అసలు నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇట్లాంటి అల్లు అర్జున్లు డెవలప్ కావడానికి, ఇంతగా వాళ్ళకు రెచ్చిపోవడానికి కేటీఆర్ లాంటి వాళ్ళే కారణం. ఎందుకంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళకి ఎందుకు ఇస్తారండి మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా అవకాశాలు? తెలంగాణ హీరోలను ఎంతమందిని తయారు చేశాడండి? అంటే నీ రెడ్డి సామాజిక వర్గాలను ఇద్దరిని తయారు చేస్తే అయిపోతా? కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అంటే మీ ఇద్దరేనా ఈ 93 ఈ మొత్తం ఈ తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించింది ఈ రెడ్డి వెలమలేనా? మిగతా కులాలు కాదా? మేము కాదా? మా వర్గాలు కాదా? అరే ఇవాళ తీసుకొచ్చింది మేమండి, తెలంగాణ తీసుకొచ్చింది. మా హీరోలేరి, మా దర్శకులేరి, మా గాయకులేరి, మా వాళ్ళు ఏరి, మా వాళ్ళ వాటా ఏది? ఇది 10 ఏళ్ళ నీ తెలంగాణ పరిపాలనలో మనోళ్ళ వాటా ఏదంటున్నా నేను? ఏం మీ తమాషానా? మీ అయ్యే జాగ్రా తెలంగాణ ఏమన్నా వెలమల రెడ్ల జాగ్రా ఇదేమన్నా? ఇది బహుజనులు 98% మేము ఉన్నాము ఇక్కడ. మీరు మొత్తం కలిపితే 5%, 95% దాకా మేమే ఉన్నాము. మొత్తం అగ్రవర్ణాలు అంతా 7% లేరు, 93% దాకా ఉన్నాము. ఈవెన్ రెడ్డి వెలమలు కలిపితే 5% ఉంటారు. మీరు 5% ఉంటే 90% ప్రజలు మేము ఉన్నాము. మాకు మా వాటా రావద్దా ఇక్కడ? మేము కదా టికెట్లు కొనేది, మేము కదా తెలంగాణ తెచ్చింది, మేము కదా ఆత్మ బలిదానం చేసుకున్నది. మా వాటా రాకుండా మీరు అల్లు అర్జున్కి, లేకపోతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎవరైనా బాలకృష్ణ, ఇంకా ఎవరు ఇంకొకరు, ఇంకా బాలకృష్ణ, నలుగురు ఉంటారు కదండి కీలకమైన వాళ్ళు, బాలకృష్ణను, నాగార్జున, వెంకటేషు, చిరంజీవి, ఇప్పుడు ప్రభాస్. ఇట్లా 4-5 వాళ్ళు డెవలప్ అయినంత మాత్రాన, ఈ అగ్రకులాలు డెవలప్ అయినంత మాత్రాన మిగతా వాళ్ళంతా డెవలప్ అయినట్ట? మా తెలంగాణ వాళ్ళు మీ దాంట్లో మీ నితిన్ రెడ్డి లేకపోతే విజయ్ దేవరకొండ ఒక వెలమైన ఒక రెడ్డి అయినా ఇద్దరు హీరోలు అయినంత మాత్రం మొత్తం మా సమాజం అంతా హీరోలు అయినట్ట? తమిళనాడులో చూడండి, తమిళనాడులో దళితులు ఎంతమంది హీరోలు ఉన్నారు? రజనీకాంత్తో సహా సూపర్ స్టార్లు అంతా దళితులే. ఇప్పుడు ఒక పాట ఉన్నది దాంట్లో, ఏదైతే నీకు దమ్ముంటే పట్టుకోర షికావతు వదిలేస్తాను సిండికేటు అనేది ఒక పాట ఉన్నది. అది కేవలం నిన్న రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అంటే ఇంతకుముందు సినిమాలో ఉంది, ఇంతకుముందు రిలీజ్ చేయలేదు, యూట్యూబ్లో నిన్న రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు? అంటే ఇక్కడ పోలీసులకి దమ్ముంటే పట్టుకోమన్నట్టు, ఆయన లోపల వేయండి అంట మళ్ళీ అన్నట్టు అన్నట్టే కదా. అంటే చూడు, అంటే
నేను అదే అంటున్నా, జై భీమ్ ఒక తమిళనాడు జై భీమ్ సినిమా తీస్తే జాతీయ అవార్డు ఇయ్యని నువ్వు బీజేపీ, ఇలా మాట్లాడుతాడు బండి సంజయ్, ఇలా మాట్లాడుతాడు రఘునందన్ రావు. అరే మీ సిగ్గు ఉండదండి మీకు ఏమన్నా? రఘునందన్ రావు, బండి సంజయ్, మీకు మాట్లాడే బండి సంజయ్ కానీ ఆయన కిషన్ రెడ్డి కానీ ఎట్లా వత్తాసు పలుకుతారండి మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో తమిళనాడులో సినిమా తీస్తే అంత గొప్ప సినిమాకి అవార్డు అని మీరు ఒక స్మగ్లర్కు సినిమా ఇవాళ మీరు ఏం స్మగ్లింగ్ చేసిండు ఆయన దా సినిమాలో? ఎర్రచందనం స్మగ్లర్కు మీరు జాతీయ అవార్డు ఇస్తారు. ఆ నటనకు అదొక నటన, అదొక కథ. ఒక స్మగ్లర్కు నువ్వు ఇచ్చిన మీకు సిగ్గుండాలి మీ కేంద్ర ప్రభుత్వం చెప్పుకోవడానికి. ఇవాళ అంబేద్కర్ అవమానపరుస్తున్నారు మీరు పార్లమెంట్లో, మీ నాయకుడు అమిత్ షా. అదే మీ పార్టీ అంబేద్కర్ని అవమానిస్తున్న పార్టీ మీది. అట్లాగే ఇవాళ అంబేద్కర్ పేరుతో సినిమా తీస్తే, జై భీమ్ సినిమా తీస్తే అవార్డులు ఇవ్వండి మీ పార్టీ. ఇవాళ అల్లు అర్జున్కి స్మగ్లర్ సినిమా తీస్తే సపోర్ట్ చేస్తున్న పార్టీ మీ పార్టీనా? అది తెలంగాణ మీకు పార్టీ, రేపు మీ అధికారం ఇవ్వాలా మేము? అట్లాంటి పార్టీని ఇవాళ అట్లాంటి వాళ్ళు వత్తాసు పలుకుతారా మీరు? ఇవాళ షికావత్ ఏదో దమ్ముంటే అందుకో షికావత్ అనే అదేదో పాట ఇవాళ రిలీజ్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కేటీఆర్, బండి సంజయ్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుండాలి, ఏమైనా బుద్ధి ఉండాలి. ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాలను కాదని అట్లాంటి వీటికి మద్దతు ఇస్తున్న మీరు, మరి మీ దగ్గర మీరు ఎంత తీసుకున్నారని చెప్పేసి ప్రజలు ఇలా అడుగుతున్నారు. సమానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పలు, ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. మీరు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై ఇవాళ కాంగ్రెస్ని బదనాం చేస్తా అంటే ఊరుకోం. 100% రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకు శిక్ష పడేదాకా కొట్లాడుతూ అంటుండే, ఆయన వెంట మేము ఉంటాం. ఆయనకు శిక్ష పడేదాకా ఖచ్చితంగా తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఆయన సినిమా యాక్టర్ అయినా, ఆయన పెద్ద లక్షల కోట్ల అధిపతి అయినా, ఆయన కామన్ మ్యాన్ అయినా, ఇంకొకరికైనా చట్టం ముందు అందరికి సమానమే, శిక్ష అందరికి సమానంగా ఉండాల్సిందే. ఇంకొకటి, అల్లు అర్జున్ పైన ఈ కేసు మనకు ప్రధానంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది కాబట్టి. అంతకుముందు కూడా ఒక కేసు ఫైల్ అయింది. ఆర్మీని కించపరుస్తున్నట్లుగా కూడా నా ఫ్యాన్స్ అంటే నా ఆర్మీ అని కూడా ఆయన సంబోధించిండు పలుమార్లు. అండ్ ఇంకొక కేసు కూడా పుష్ప 2కు సంబంధించి బన్వర్ సింగ్ షికావత్ అనే ఒక క్యారెక్టర్, ఒక పోలీస్ క్యారెక్టర్ వేస్తే ఐపీఎస్ అధికారి స్విమ్మింగ్ పూల్లో ఆయనని యాక్సిడెంట్ చేసి పడేసి మూత్ర విసర్జన చేస్తాడు స్విమ్మింగ్ పూల్లో. సో దీనికి సంబంధించి కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసు ఫైల్ చేసిండు. సో ఈ 2 కేసులు కూడా శిక్షార్హుడైనా? ఈ 2 కేసులు కూడా 100% శిక్షార్హుడే. ఆర్మీ అనేది చాలా పవిత్రమైన పదం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశము ఇవాళ నడుస్తున్నది. సో ఇవాళ ఆర్మీని మనం వాళ్ళని గౌరవించమని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్ 51A స్పష్టంగా ఉంది. మన జాతీయ జెండాను, మన జాతీయ గీతాన్ని, అలాగే మన జాతీయ గౌరవంగా ఉండే ఆర్మీని గౌరవించాలి. వీళ్ళు గౌరవించి మనం మర్యాద ఇవ్వాలి. అట్లాంటి ఆ పదానికి అర్థం లేకుండా నీ ఆర్మీ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఒకటి. రెండవది, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని ఉచ్చబోయడం ఏంటండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద? దానికి వికటానందం చేస్తున్న వీళ్ళు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎట్లా సపోర్ట్ చేస్తాయండి అట్లాంటి సీన్లను? ఇవాళ సీతక్క స్పష్టంగా మాట్లాడింది. సీతక్కని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే సీతక్క అన్నది జై భీమ్ సినిమాకి అవార్డులు ఇవ్వకుండా ఇవాళ ఒక స్మగ్లర్ సినిమాకి ఎట్లా ఇస్తారండి మీరు అవార్డు అని అడిగింది. 100% సీతక్క స్టేట్మెంట్ కరెక్ట్. ఎట్లా ఇస్తారండి వాళ్ళు? నాకు అర్థం కాలే. బీజేపీ వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారండి బీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయింది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ఈ సంఘటన కూడా నిదర్శనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. జానీ మాస్టర్ అనేటువంటి ఒక డ్యాన్స్ మాస్టర్కు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు, సంథింగ్ ఇష్యూ అయింది. ఆయన యొక్క జాతీయ అవార్డును వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు, తీసుకుంటున్నారని చెప్పి కూడా అన్నారు. ఈయనకు కూడా జాతీయ అవార్డు వచ్చింది, అల్లు అర్జున్ కూడా. ఇప్పుడు ఈయన జాతీయ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలి. 100% అయితే ఈయన అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు ఆయనదన్నా అది ఫేక్ రియలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రూవ్ కాలేదు. కోర్టులో అయితే ఆయన 90 రోజులు ఉండొచ్చాడు, 30 రోజులు ఎన్ని రోజులు 90 రోజులు ఉండొచ్చాడు ఆయన. ఆయన ఒకవేళ నిజంగా నిందితుడైతే ఆయనది వాపసు తీసుకోవాలి, ఈయనది ఖచ్చితంగా వాపసు తీసుకోవాలి. ఎందుకంటే ఈయన పక్కా సినిమాలో కరెక్ట్గా కనబడుతున్నది అంతా కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నది వయలేషన్. రెండవది అక్కడ చావుకు కారణమైందిన. మూడవది ఈయన కనీసం ముఖ్యమంత్రి కూడా గౌరవ మర్యాద ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడిండు. కాబట్టి ఈయన మీద ఎట్టి పరిస్థితుల్లో శిక్ష తీసుకోవాల్సిందే, బెయిల్ రద్దు చేయాల్సిందే, ఈయనని జైలుకు పంపాల్సిందే. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవాలంటారా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ? 100% వెళ్ళిపోవాలండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఒక 3 కులాలకు 3-4 కుటుంబాలకు పరిమితమైంది. దాన్ని ప్రజాస్వామీకరించాలన్నా, దాన్ని తమిళనాడు తరహాలో అన్ని వర్గాలకు అవకాశాలు ఇవ్వాలన్నా వీళ్ళంతా అడ్డం. ఈ అడ్డమున్న వాళ్ళందరూ అక్కడికి పోవాల్సిందే. వాళ్ళు అక్కడ చూసుకుంటారు. అక్కడ ఆంధ్రాలో
ఏమవుతుందో అక్కడున్న లోకల్గా ఉన్న ప్రజలు మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదైతే పరిణామాలు జరుగుతాయో అక్కడ కూడా అదే పరిణామాలు జరుగుతాయి. కాబట్టి అక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఇవాళ చాలామంది బాధితులు వీళ్ళ బాధితులు ఉన్నారు అక్కడ కూడా. రేపు వీళ్ళ కథందో వాళ్ళు అక్కడ కూడా చూసుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడి నుంచి అయితే 100% వెళ్ళిపోవాలి. చట్టపరంగా విభజన హామీ చట్ట ప్రకారంగా కామన్ క్యాపిటల్ 10 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి 10 ఏళ్ళ వరకు కామన్ క్యాపిటల్గా వీళ్ళు ఉండే అర్హత ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోతే ఇక్కడ లోకల్ వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అయితే వెళ్ళిపోతే సినిమా మరి అవన్నీ ఏంటి ఏమంటారు వాటిని రామోజీ ఫిలిం సిటీలు ఆ సిటీలు కట్టినారు కదా వీళ్ళు. అవన్నీ ఏం కావాలి మరి ఇక్కడ పనిచేసిన కార్మికులందరూ ఏం కావాలంటారు కదా. అని అంత ఆంధ్రలో ఉన్నారండి దాంట్లో. మా తెలంగాణలో ఉన్నారు చెప్పండి. మా 85% వాటా ఉన్నది. ఒక్కసారి నేను లెక్కలు తీయమని అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, లెక్కలు తీయండి. లేదంటే ఎవరైతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర సినిమా చిరంజీవి గారు సన్నాయి నొక్కులొక్కుతున్నారు కదా మా అల్లుని అరెస్ట్ చేస్తావా అని నేను అంటున్నా. ఎంతమంది తెలంగాణలోకి అవకాశం ఇచ్చారో మీరు చెప్పండి. ఇప్పటికీ జబర్దస్త్ లాగా కూడా ఆంధ్రలో ఉన్నారు. మా తెలంగాణలో అక్కడ అడపదడప మాత్రమే ఉన్నారు. అసలు ఏ రంగంలో మా వాళ్ళు ఉన్నారండి? మా వాళ్ళు 85% ఉండాలి. గతంలో ఉమ్మడిలో 42% ఉండాలి. ఇప్పుడు 85% ఉండాలి మా వాటా. లెక్కలు చూపెట్టు ఒకసారి. హీరోలలో లెక్కలు చూపెట్టు, నిర్మాతల లెక్కలు చూపెట్టు, ప్రొడ్యూసర్ తర్వాత ఏంటిది కార్మికుల లెక్క, కర్షకుల లెక్కలు చూపెట్టు. 24 క్రాఫ్ట్స్లలో మా లెక్క ఎంత ఉందో చూపెట్టు చిరంజీవి గారు. అప్పుడు మీరు కనుక లెక్కలు చూపెట్టి దమ్ముంటే చిరంజీవి గారు మీరు లెక్కలు చూపెట్టి మాకు మా ప్రాంతానికి మేము న్యాయం చేసినామని చెప్పి కనుక ఛాలెంజ్ చేస్తా అన్నారు ఉంటే మేము ఈ తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతాం. మీ ఆంధ్రలో బానిసత్వం చేస్తాం. పోయి మీ ఆంధ్రాకి వచ్చి నేను బానిసత్వం చేస్తాండి లేదా నువ్వు చేస్తావా? మరి మా తెలంగాణలోకి అన్యాయం చేసినందుకు మీరు బానిసత్వం చేస్తారా మీరు? చెప్పండి, ఛాలెంజ్ చేస్తున్నా నేను. మా వాళ్ళ దోపిడీ, మా వాళ్ళ సొమ్ము తింటారు, మా భూమి తింటారు, మా జాగా తింటారు, మా ప్రభుత్వ రాయితులు తింటారు, మమ్మల్ని అణిచివేస్తారు, మా వాళ్ళకి అవకాశాలు లేరు. మేము బిచ్చమాడుకొని బతకాలా మేము వాళ్ళు? ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో దోపిడీ జరిగింది అయిపోయింది. మీరు ఈ ప్రభుత్వంలో తెలంగాణ వాళ్ళకే పూర్తిగా తెలంగాణ ఇండస్ట్రీ, ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఇండస్ట్రీ 85% ఉండాలి. 15%లో మిగతా వాళ్ళు ఉండొచ్చు. ఆంధ్ర వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ, దక్షిణాది వాళ్ళు ఉండొచ్చు. ఉత్తరాది వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత పెద్ద రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళది. మన దగ్గర ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఉత్తరాది వాళ్ళకు అవసరమే లేదు. మన తెలంగాణ 85%, 15% మన దక్షిణాది వాళ్ళకి ఇస్తాం. అప్పుడు దాంట్లో ఆంధ్రలో కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఆంధ్రాకి మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పి కూడా మనకు గాలి వినోద్ కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ లా ప్రొఫెసర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మున్ముందు ఏం జరుగుతుందో, అసలు తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనేటువంటి అంశం అయితే తెరపైకి రాబోతోంది. మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా నెలకొంది. కెమెరామెన్ అజర్తో విజయ్, తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.